హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. లాస్ట్ వీడియోలో మనము ఈ బార్డర్ చూసాం కదా, ఈరోజు ఇంకో బార్డర్ చూపిస్తాం మీకు. చూడండి, చూడండి. ఫస్ట్ నేను గొలుసు వేసాను. గొలుసు వేసి తర్వాత కట్ బీడ్స్ వేసాను లైన్గా. మళ్ళీ వీడియో లేట్ అవుతుందని నేను ముందే వేసాను అనమాట. తర్వాత ఈ ముత్యాలు మోతీ కుట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ స్టోన్ లేస్ ఎలా కుట్టాలనేది చూద్దాం, ఓకేనా. బార్డర్ ఇది మీకు స్టార్టింగ్లో వన్ లైను జెర్రీతోటి గొలుసు వేసాను. సెకండ్ లైను కట్ బీడ్స్ వేసాను గ్లాసువి. తర్వాత మోతీ వేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టోన్ లేస్ కుడదాం మనం, సరేనా. చూడండి, ఇలా తీసుకోవాలి. మీరు నెక్కుకి ఎక్కడైనా కానీ పైన నెక్, బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ అనుకోండి ఇది, ఓకేనా. చిన్న చిన్నగా బార్డర్స్ చూద్దాము, పెద్ద పెద్దగా వేయకుండా చిన్న చిన్నగా చూపిస్తాం మీకు, ఓకేనా. ఎక్కువ లెంత్ ఎక్కువ ఉండకుండా షార్ట్లో కొద్ది కొద్దిగా బార్డర్స్ ఇంతనే. మీరు ఆ బార్డర్ని బ్లౌజ్కి కంటిన్యూస్గా వేసుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకొని ఫస్ట్ మనము కరెక్ట్గా ఈ మోతీకి కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ గొలుసు తీసుకొని దీంట్లోకి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ కదలకుండా ఉండాలి కదా, ఇలా రౌండ్గా మనము గొలుసు వేసుకుంటూ వచ్చేయండి. వేసుకొని వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇలా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్గా మనం ఇంతకుముందు గొలుసు స్టోన్ లేస్ ఎలా కుట్టాలనేది చూసాం కదా, సేమ్ అలానే గొలుసు తీసుకోవడం, మళ్ళీ దాని లోపలికి వెళ్ళి గొలుసుని బటన్ హోల్ మాదిరిగా లాగేయడం అనమాట. లాగేసి మళ్ళీ ఫ్రంట్కు రావడం, మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని ఇట్లా లాగేసి మళ్ళీ ముందుకు రావడం. ఇట్లా ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి మనకు స్టోన్ లేసు సింగిలే తీసుకుంటున్నాం స్టోన్ని. మామూలుగా స్మాల్ సైజు, 0 సైజు, స్మాల్ సైజు వస్తాయి కదా, అవైతే 2 స్టోన్స్కి 2 స్టోన్లకి ఒక గొలుసు వేసుకోవచ్చు అనమాట. ఇది పెద్దగా ఉంది కొంచెం కాబట్టి స్టోన్ మనకి చూడండి ఒకటొకటే తీసుకోండి. 2 తీసుకుంటే అది పైకి లేవడము అలా ఉంటుందన్నమాట, నీట్గా కనిపించదు. పైకి కూడా 2 తీసుకోవడం వల్ల ఇక్కడ మిడిల్లో పైకి లేచినట్లు ఉంటుంది. అందుకే ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి నేను వేసేది. మీరు ఒక్కొక్కటి దానికి గొలుసు లింక్ వేసుకుంటూ వెళ్ళాలి. బటన్ హోల్ మనం ఎలాగైతే గొలుసు తీసుకొని లాగుతామో కిందికి, అలానే సైడ్కు గొలుసు వస్తుంది. దీని మిడిల్లో గొలుసు తీసుకుంటాము, కరెక్ట్గా ఇట్లా లాగేస్తాం, మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కట్ అయినప్పుడు ఏం చేయాలి మనం, ఇది ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని దీని పక్కన ఇలాగా పెట్టుకొని ఇప్పుడు ఇది ఇక్కడ జాయిన్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, మనం ముందుకి కొంచెం గొలుసు తీసుకోవాలి. తీసుకొని దీని లోపలికి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని ముందుకు తీసుకొని ఇలా లాగేయాలి. లాగేసి మళ్ళీ ఇక్కడ ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ రావాలి సైడ్కి. చూడండి, ఇలా తీసుకోవాలి. అర్థమైందా. ఫస్ట్ ఇలా తీసుకుంటాం, తీసుకొని ముందుకు వెళ్ళి ఇలా తీసుకొని ఇలా రావాలి. ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడే గొలుసు తీసుకొని మళ్ళీ ఎక్కడైతే మనం గొలుసు తీసుకున్నాం అక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్ళి గొలుసు తీసుకొని ముందుకు వచ్చేయాలి. అప్పుడు అది అక్కడే స్టిక్ అవుతుందన్నమాట, అంటే గట్టిగా కూర్చుంటుంది. లేదంటే అది మనం కట్టు వేసినది కనిపిస్తూ పైకి లేవడము అలా ఉంటుందన్నమాట. అలా లేకుండా మనము అట్లా రెండు స్టోన్లకి అలా వేసుకోండి. ఒక స్టోన్ కాదు, 2 స్టోన్లకి కిందికి వచ్చేది 2 స్టోన్లకి వేసుకోండి, ఓకేనా. వేసుకుంటే కదలదన్నమాట మనకు. ఇప్పుడు చూడండి, అయిపోయింది. ఇక్కడికి నేను కట్ చేసినాను. కట్ చేసినప్పుడు ఎడ్జ్లో మనకి 2 సార్లు ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ పైకి గొలుసు తీసుకొని
మళ్ళీ దీని రౌండ్ వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ పైకి లేసి మనకు బ్లౌజ్ దగ్గర మనకు హెయిర్ లాగకుండా ఏమి లాగకుండా తీసుకోవాలి. ఒక 2-3 సార్లు చుట్టూ వేసుకోండి. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ముత్యం వేసేద్దాం. ఇవి రెండు జాయింట్ అయి ఉన్నాయి, అందుకు కట్ చేస్తున్నాను. అందుకు ఆ సౌండ్ వస్తుంది మీకు. చూడండి, ఇలాగా మళ్ళీ 1 బై 1. ఇది పెద్ద మూతి కాబట్టి ఒకటొకటే కుట్టుకోండి. ఎందుకంటే చిన్నవైతే మనకు చిన్న సైజ్ అయితే మనకు రెండు కుట్టుకోవచ్చు. కానీ ఇది కొద్దిగా బిగ్ సైజు కాబట్టి ఒకటొకటే కుట్టుకోండి, నీట్గా కనిపిస్తుంది. డబల్ వేస్తే ఇది కూడా పెద్ద ముత్యం కాబట్టి మధ్యలో లూజ్ వచ్చేసి పైకి లేవడం అనేది జరుగుతుందన్నమాట. ఒక పూస కిందికి ఉన్నట్టు, ఒకటి పైకి ఉన్నట్టు అలా కనిపిస్తుంది అన్నమాట. వర్క్ నీట్నెస్ ఉండదు. ఓకేనా? అర్థమైందా? ఇవన్నీ టిప్స్ మీకు తొందరగా అయిపోవాలి అని వేసుకొని మనం బ్లౌజ్ వర్క్ను నీట్గా లేకుండా ఖరాబ్ చేసుకునే కన్నా మనము ఇలా నీట్గా కస్టమర్లకు కూడా మనకు రిమార్క్ రాకుండా వేసి ఇవ్వాలి కదా. మనం వేసుకున్న మన బ్లౌజ్కి నీట్గా ఉండాలి. ఎందుకంటే కనిపించే వాళ్ళకి నీట్గా కనిపిస్తేనే కదా మనకు కూడా వాళ్ళు మీ బ్లౌజ్ బాగుంది, ఎక్కడ వేపించారనో లేకపోతే మీరే వేసుకున్నారా అనో ఏదో క్వశ్చన్స్ అడుగుతారు కదా వాళ్ళు. అప్పుడు మన బ్లౌజ్ నీట్గా కనిపిస్తేనే కదా వాళ్ళు అడిగేది. నీట్గా వర్క్ లేనప్పుడు ఎందుకు అడుగుతారు? అడగరు. ఏమేమి వర్క్ వేసుకుని రాలేదేమో అందుకే ఇలా ఉంది అని అనుకుంటారు. సరేనా? అలా లేకుండా మనము నీట్గా వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ జర్దోజీతోటి మీకు నెక్ మోడల్ అనమాట. జర్దోజీతోటే మిడిల్లో మనము ఇంతకుముందు జర్దోజీతో మనకు కొన్ని చూపించా కదా మీకు, బార్డర్స్ జడాలకమని అవి చూపించా కదా మీకు. ఇప్పుడు స్క్వేర్ మోడల్ వస్తుంది. స్క్వేర్ చూపిస్తా చూడండి. మనము జర్దోజీ తీసుకుంటాము, గోల్డ్ కలర్ది కట్ చేసుకొని పెట్టుకున్నాం ముందే. నేను కొంచెం బిగ్ సైజ్ తీసుకోండి. ఓకేనా? కొంచెం బిగ్ సైజ్ తీసుకొని చూడండి, అట్లా జర్దోజీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా? కిందికి వెళ్ళిపోయిందే వీడియో. చూడండి, ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ అనుకోండి. ఇది నెక్ దగ్గర, మనకు నెక్ దగ్గర మెడ దగ్గర స్టార్టింగ్. ఇది ఫస్ట్ ఒకటి తీసుకొని ఒకటి తీసుకొని రెండు వేయాలి. ఇక్కడ మనకి ఎంత వెడల్పుతో కావాలి కదా, ఎంత వెడల్పుతో కావాలి మనకు అనేది మనము లైన్ వేసేసుకుంటే, లేదు బాగా వచ్చిన వాళ్ళకైతే మనం అందాజు పైన వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇది ఈ వెడల్పుతో చాలు, మనకి ఎక్కువ వెడల్పుతో అవసరం లేదు. మనకు కొంచెం యువతలకి దాటినా కూడా పర్వాలేదు, కానీ ఈ లెంత్తో చాలు. దీనికంటే కొంచెం ఈ లెంత్ చిన్న డాట్స్ పెట్టుకుందాము, అంతే. ఆ లెంత్తో చాలు మనకి. జర్దోజీ వెడల్పు మనకు నెక్ ఈ బార్డర్ వెడల్పు కాదు, బార్డర్ అయితే ఇంత పెద్దగా వచ్చేస్తుంది ఇటు వరకు. దానికి జాయిన్ చేసేటివి కూడా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు మనం జర్దోజీ ఈ వెడల్పుతో వేసుకుంటాం. చూడండి, కరెక్ట్గా ఇక్కడ గొలుసు ఏం లేదు, ఎందుకంటే ఈ బార్డరే మనకు మళ్ళీ యువతల వచ్చేస్తుంది కాబట్టి మనకు గొలుసు వేసుకోవడం అవసరం లేదు. చూడండి, ఇలాగా 2 మనము జర్దోజీ కట్ చేసుకుందాం కొద్దిగా.
మీరు కాటన్ థ్రెడ్ తీసుకుంటే కూడా కట్ చేసుకొని పైకి కిందికి లాగండి. ఎందుకంటే మనం ముడి వేసుకోకుండా ఇట్లా పైకి కిందికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనమాట. సపోర్టింగ్ గోల్స్ తీసుకోవాలి, తీసుకొని పైకి లాగేయాలి. ఓకేనా? నీట్గా వర్క్ ఉంటేనే మనం నేర్చుకున్నట్లు అనమాట. ఎట్లా పడితే అట్లా నేర్చుకుంటే అట్లా రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా మనకు లైను, ఇక్కడ నుంచి కొంచెం పైకి పోతున్నా, ఇక్కడ నుంచి మనం మళ్ళీ దీనిపై నుంచి ఇలా ఇంటూ చూడండి, మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గోల్స్ తీసుకొని ఇంకొకటి వేసుకుంటాం. చూడండి, ఇలాగా పైకి లాగేస్తాం. దగ్గర దగ్గర తీసుకోండి. ఓకేనా? రెండు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం. ఒకేసారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒక సైడ్ వేసుకొని ఇంకో సైడ్ వేసుకోవద్దండి అట్లా. ఎందుకంటే మనకి లెంత్ అనేది కొంచెం వేరే వస్తుంది. మనకి ఇక్కడ కదా, ఇది పైకి రావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచే రావాలి ఇది. చూడండి, ఇలాగా ఇటుపక్క లైను మనకు పైకి వస్తుంది కదా, అందుకు చూడండి ఇక్కడ కరెక్ట్గా తీసుకొని కిందికి లాగేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ మనం ఇటుపక్క అయితే ఫస్ట్ తీసుకున్నాము, దీనిపైన ఏమొస్తుంది అనేది చూసుకోండి. చూసుకున్నాక మనము ఇది వేయండి. ఓకేనా? మళ్ళీ ఇది పైకి ఎటు సైడ్ అయితే మనకు పైకి వచ్చిందో అటు సైడే మనకు పైకి రావాలమ్మా. ఎందుకంటే మళ్ళీ అది వర్క్ అనేది ఇదైపోతుంది. నిదానంగా వేసుకోండి. ఓకేనా? తొందర ఏం అవసరమే లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? బాగుంటుంది ఇది. మొత్తం వర్క్ వేసిన తర్వాత చూడండి, బాగుంటుంది. కుందన్స్ పెడతాము, దాని చుట్టూ మళ్ళీ జర్దోజీ వేస్తాం, ఈ జెర్రీ వేస్తాం. చూడండి, ఇటుపక్క మనకి పైకే వస్తున్నాయి స్ప్రింగులు, అటుపక్క మనకి కిందికే వస్తున్నాయి. వన్ సైడు పైకి రావాలి, వన్ సైడు కిందికి రావాలన్నమాట. జర్దోజీ వర్క్స్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు మా.
కష్టం అని అనుకుంటారు కానీ కష్టం ఏమి ఉండదు. ఒకసారి అది పట్టు అంటే దాని గురించి తెలుసుకున్నామంటే ఎలా కుట్టాలని మనము బాగా నీట్గా కుట్టేసుకుంటాం. ఒక్కసారి దాని గురించి తెలిస్తే అయిపోయింది. ఏదైనా అంతే కదా, స్టడీస్ అయినా అంతే, ఇది కూడా ఒక చదువు మాదిరిగే కదా. దీని మీద ఫ్యాషన్ డిజైనింగ్ అవి చాలా చేస్తున్నారు కదా. అలాంటిది మీకు ఫ్రీగా ఇక్కడ నేర్పిస్తున్నాను నేను. అక్కడ నేర్పించేది ఇక్కడ నేర్పిస్తున్నాను. ఓకేనా. అంటే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అక్కడ. అయితే స్టిచ్చింగ్తో పాటు వర్క్తో పాటు అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ ఓన్లీ వర్క్ ఒకటే నేర్పిస్తున్నాం. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది ఈజీ. ఎందుకంటే ఫ్రీగా నేర్పిస్తున్నాం కాబట్టి మనము అర్థమయ్యేట్టు తెలుగులో మీకు నీట్గా ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వేస్తున్నా నేను కదా. నీట్గా నిదానంగా నేర్చుకోండి. ఏమీ తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇది అంత నిదానంగా చెప్తున్నా నేను. చూడండి ఇక్కడ మళ్ళీ తీసుకుందాము. జర్రీ అయిపోయింది. మీరు వేసుకునేటప్పుడు గోల్డ్ కలరు, క్రీమ్ కలర్ కానీ మనకు కాటన్ థ్రెడ్ వస్తుంది. చూపించా కదా మొన్న మీకు, చూపించానా మీకు కాటన్ థ్రెడ్ ఏది వస్తుంది అనేది. ఈ 2 కలర్స్, ఈ కలర్ ఎక్కువ వాడతారు. ఇదిగోండి ఈ కలర్ ఎక్కువ వాడతారు. తర్వాత ఈ కలర్ వాడతారు. ఈ 2 కలర్స్ బాగా యూజ్ చేస్తారు. వైట్, ఈ 3 కలర్సే, వేరే కలర్స్ ఏ ఉండవు, వాడరు వేరే కలర్స్. ఎందుకంటే జర్దోజీ దగ్గర ఆ ఎల్లో కలర్ ఎక్కువ, మోతీ వచ్చిన దగ్గర ఇవన్నీ లైట్ కలర్స్ కదా, లైట్ కలర్స్ దగ్గర లైట్ కలర్స్ థ్రెడ్ వాడుకుంటారు. ఇప్పుడు దీనిపైన ఇటు పక్క నుంచి వేసుకుంటాం. ఇటుపక్క వేసేటప్పుడు మీరు సైడ్ తీసుకోవద్దండి. 2 వస్తాయి కదా ఇక్కడ. ఈ ఫస్ట్ దగ్గర నుంచి తీసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా మూల వస్తుంది అనమాట మనకి. కింద దాని దగ్గర నుంచి తీసుకుంటే పైది వదిలేసి మళ్ళీ మనకు వర్క్ అనేది వేరే అయిపోతుంది. మీకేం ఇది కుట్టిన తర్వాత దీంట్లో కుందన్స్ వస్తాయి, పూస వస్తుంది, గోల్డ్ పూస, అన్నీ వస్తాయి దీంట్లో. ఇక్కడ గోల్డ్ పూస అయినా వేసుకోవచ్చు మీరు. నేను ఎప్పుడు గోల్డ్ పూస చూపిస్తా కదా అన్నట్టు కట్ బిట్ వేసాను అనమాట. ఇక్కడ మీరు గోల్డ్ మెటల్ ఉంటుంది కదా పూస, అది వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ పై దగ్గర నుంచి తీసుకోండి. ఎందుకంటే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. కింద దాని దగ్గర నుంచి తీసుకోవద్దండి. ఓకేనా. సింపుల్ ఇది. బార్డర్ చూడడానికి హైలైట్గా ఉంటుంది కానీ చాలా సింపుల్గా. ఇక్కడ నుంచి రావాలి కదా, నేను తప్పు వచ్చినా చూడు, మీతో మాట్లాడుకుంటా నేను. అందుకే ముడి వేసుకోకూడదు అనేది నేను. ఇలా తప్పు పోయినప్పుడు మనము ముడి వేసుకుంటే
దీన్ని ఇప్పుడు థ్రెడ్ పైకి లాగేయచ్చు. ముడి వేసుకుంటే కట్ చేయాల్సి వస్తుంది. అదేదో థ్రెడ్ ముడి వేసేసుకుంటే ఇది అయిపోతుంది. అటుపక్క నుంచి రావాలి మనము. ఇటుపక్క వద్దాం, ఇక్కడ నుంచి రావాలి. నేను మీతో చెప్పుకుంటా అది వేసేసా. ఇప్పుడు చూడండి. మళ్ళీ సపోర్టింగ్ గోల్స్ కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే ఆ జర్దోజీ పైకి లేవకుండా దాన్ని సపోర్టింగ్ గోల్స్తో కిందికే పెట్టేస్తాం అనమాట. ఒకటే తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైతే జర్దోజీతో తీసుకున్నాం అనుకోండి, పైకి లేసేస్తుంది అది. అందుకే ఏం చేయాలి, సపోర్టింగ్ గోల్స్ కంపల్సరీ తీసుకొని ముందుకు వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం తక్కువ ఉంది, కొద్దిగా తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఇది రెండే కావాలనేది ఏం లేదు, మీరు 3-4 లేయర్స్ కూడా తీసుకోవచ్చు. ఇది జర్దోజీ అంటే నాలుగు వస్తాయి. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, అవి మీకు 4 కనిపిస్తాయి అన్నమాట. మీ ఇష్టం, అది ఎంత వెడల్పైన వేసుకోవచ్చు. ఇప్పుడు అటు సైడ్ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసినాం. ఇప్పుడు దీనిపైన అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ దీనికి మోతీ యాడ్ చేస్తూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని మిడిల్లో మళ్ళీ పెడదాం. మనము ఇక్కడ మనం మూతి వేసేసుకుందాం. ఆ బార్డర్ని ఇక్కడ యువతల కూడా మనము వేసేద్దాం. ఇటుపక్క వేసాం కదా మనము ఆ బార్డర్ని.
మీరు ముత్యాలు మంచి ముత్యాలు కూడా తెచ్చి వేసుకోవచ్చు. ఇవే అని కాదు, మనకి మంచి ముత్యాలు కూడా మన బ్లౌజ్కి. లేదు మనకు ఎక్కువ కాస్ట్ ఇస్తున్నారు, మాకు అన్నీ మంచి మంచి మెటీరియల్సే కావాలి, మోతీలు కూడా కొంచెం మంచివే వేయండి అడిగిన వాళ్ళకైతే మనము ఇప్పుడు మోతీస్ మనం జ్యువెలరీస్కి వాడతాం కదా, సరోజ్కి అని, అవి వాడచ్చు. ఓకేనా, కాస్ట్ కదా కొంచెం అవి, అందుకే రేట్ మాట్లాడుకొని తీసుకోవాలి. లేదా దీంట్లోనే గ్లాస్ మోతీ అని కూడా వస్తుంది కదా, 2 టైప్స్ వస్తాయి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సరోజ్కి అవి కొంచెం కొంచెం షైనింగ్ ఉంటాయి కాబట్టి అవి ఇంకొంచెం హైలైట్ అవుతుంది. మీరు ఎక్కడికైనా నైటు బ్లౌజ్ వేసుకోమైనప్పుడు అది వద్దన్నా బాగా మెరిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టోన్ లేస్ పెట్టాలి. అటుపక్క మోతీ తర్వాత స్టోన్ లేస్ ఉంది కదా, అందుకు ఇక్కడ కూడా స్టోన్ లేస్ పెట్టద్దు. స్టోన్స్ అయినా మీరు అతికించుకోండి, మీ ఇష్టమ్మా. మీరు స్టోన్ లేస్ అయినా పెట్టుకోండి, స్టోన్స్ అయినా అతికించుకోండి, ఏదైనా మీరు మీ ఇష్టం. ఇక్కడ మనకు హైలైట్గా ఉండాలి అంటే మీ శారీలో కలర్స్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకొని ఇక్కడ రావాలి, వచ్చి దీంట్లోకి తీసుకోవాలి, తీసుకొని దీన్ని రౌండ్గా వేసుకోవాలి. మళ్ళీ దీంట్లోనే వచ్చి ఇటుపక్క రావాలి ముందుకి. కొంచెం దూరం దూరం ఉండే స్టోన్స్ కూడా ఉంటాయి కదా, వాటికి కూడా రెండు రెండు కలిపి వేసుకోవచ్చు. చిన్నవి, పెద్దవి కాదు, పెద్ద స్టోన్స్ లెస్ కాదు, బిగ్ సైజ్ కాదు, చిన్నవి దొరుకుతాయి కదా స్టోన్స్, చిన్నది, అవి 2 కలిపి దగ్గరికి వచ్చినట్లు కనిపిస్తుంది అనమాట, అంతే. ఈ సైజ్ అయితే మీకు ఈ సైజ్ అయితే ఒకటొకటి కంపల్సరీ వేసుకోవాల్సిందే మీరు. అయిపోయింది కదా, ఇక్కడికి మనము కట్ చేద్దాం. ఇప్పుడు దీని చుట్టూ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మోతీ వస్తుంది, కట్ బీట్ రాదు, మోతీ వస్తుంది. ఈ ఫ్రేమ్ లూజ్ అయినట్టుంది, వేస్తుంది. చూడండి, మనం ఏదైతే బార్డర్ ఇంత కావాలి అనుకున్నామో సేమ్ అంత లెవెల్లోనే వచ్చేసింది బార్డర్, నిండుగా వెడల్పుగా. ఇట్లా వెడల్పుగా బార్డర్స్ వేసుకొని దీనికి సరోజ్కి అని ఇవి వస్తాయి కదా మనకి మోతీలు, ఇది మనం జుంకాస్కి దానికి మోతీని జాయిన్ చేసుకుంటాం కదా, చిన్న చిన్నవి ముత్త పూసలు అని, అట్లా కూడా పెట్టుకోవచ్చు మీరు. లైన్గా ఈ బార్డర్కి తగిలించుకుంటూ వెళ్ళిపోవడమే ముట్ట పూసలు, బాగుంటుంది. అప్పుడు మోతీ వర్క్ అయిపోతుంది ఫుల్గా. ఎలాగైనా మన ఐడియాస్ని బట్టి
మనము దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. బాగుందా ఇది? ఇప్పుడు ఇంకా ఉంది కొంచెం, ఇప్పుడే అయిపోలేదు. ఈ ఎడ్జ్ కొంచెం కంప్లీట్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ముడి వేసేద్దాము, మళ్ళీ ఊడిపోతే కష్టం. ఇక్కడ మనకు మెడ దగ్గర మనకు గుచ్చుకోకుండా రావాలి అంటే ఈ మెడ దగ్గర ఎడ్జ్లో మనము ఒక 2-3 లైన్స్ ఇట్లా గొలుసు వేసుకోవచ్చు మా, కొంచెం కిందికి వచ్చేట్టు. లేదా గోల్డ్ పూస ఒక 3-2 లైన్స్ వేసుకొని మీరు వేసుకోండి. లేదా ఇట్లా గోల్డ్ లైను ఇలా దగ్గరికి నీట్గా చిన్నగా ఒక 2-3 లైన్స్ వేసుకొని 2-3 లైన్స్ వేసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి వర్క్. ఎందుకంటే మనము కుట్టే వాళ్ళకి మనకు కట్ చేయకుండా అవి పగలగొట్టకుండా మెటీరియల్ అంతా కట్ చేసి పగలగొట్టి వేస్తూ కుడతారు కదా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. అది లేకుండా మనమే నీట్గా వేసి ఇచ్చినామనుకోండి ఇక్కడ, ఇంకా వాళ్ళు అవి చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ క్లాత్ కట్ చేసుకుంటారు. ఒక 2-3 లైన్స్ ఇలాగా మనము అడ్డం రాకుండా వాళ్ళకి మనం ఇలాగ వేసి ఇచ్చినామంటే మనకి అక్కడ కట్ చేసినట్లు నెక్ దగ్గర నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము నెక్లెసెస్కి వాళ్ళకి దానికి మనం పెట్టుకుంటాం కదా ఇక్కడ తాడు పెట్టుకోవడానికి, అట్లానే ఇది కూడా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకు ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తుంది. నెక్ స్టార్టింగ్ నుంచి నెక్ ఇలా రౌండ్గా ఉందనుకోండి, ఇది ఇటు పక్క మనకు షోల్డర్స్ వస్తాయి కదా, అక్కడ చెప్తున్నా నేను. షోల్డర్స్ దగ్గర ఇట్లా మీరు గోల్డ్ పూస లైన్ కానీ వేసుకోండి, 3 లైన్స్. గోల్డ్ పూస కంటే నేను చెప్పేది ఏమంటే ఇది వేసుకోవడమే బెటర్, ఎందుకంటే నీట్గా అనిపిస్తుంది. గోల్డ్ పూస వేస్తే మళ్ళీ ఈ డిజైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2-3 ఇంకొంచెం 2 లైన్స్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఈ లైన్స్ వేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక నెక్లెస్ మాదిరిగా వస్తుంది మీకు నెక్కి బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయినా అంతే, కొంచెం ఫ్రంట్ కూడా ఇక్కడ 2 లైన్స్ ఒక 3 లైన్స్ ఇట్లా వేసుకుంటే వాళ్ళు కుట్టేవాళ్ళు కొంచెం దగ్గరికి కుట్టేస్తారు. ఒక 2 లైన్స్ 3 లైన్స్ లోపలికి వెళ్ళిపోతాయి కుట్టేటప్పుడు. అది నేను చెప్పేది. క్లాత్ ఉంది దీనికి అడ్డం, అందుకే ఇది పైకి లేస్తుంది ఇట్లా. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో మనం మళ్ళీ పని చేద్దాము. ఇక్కడ కుందన్స్ అతికిద్దాం మనం. పింక్ కలర్ కుందన్స్ అతికిచ్చి దాని మిడిల్లో కూడా మనము కుందన్స్ అతికిచ్చేద్దాం. నేనైతే గ్రీన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పైన కుందను మనకి పింక్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనము గ్రీన్ వేసుకుంటే బాగుంటుంది. గంబాటి వేస్తాను. చూడండి గమ్ పెట్టేసి ఇక్కడ దాని మిడిల్లో కూడా పెట్టేద్దాం కుందన్స్. ఫస్ట్ ఇక్కడ కుందన్స్ అతికిచ్చేస్తే ఆరుతాయి అన్నమాట. ఇక్కడ మనకు కొంచెం దూరంగానే పెట్టుకుందాం. జర్దోజీ వస్తుంది కదా మనకి, దాని చుట్టూ జర్దోజీ వస్తుంది కాబట్టి కొంచెం దూరం. లేదు చిన్న సైజు పెట్టుకోవాలి అనుకుంటే మీరు 2 మూతులకు మధ్యలో పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీని మిడిల్లో కూడా మనము ఆ కుందన్ పడుతుందో లేదో చూద్దాము పెట్టి, లేదంటే దానికంటే చిన్నది గోల్డ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం వైటే కావాలా అంతా అనుకున్న వాళ్ళు వైట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా?
ఇప్పుడు ఇక్కడ పింక్ కుందన్స్ పెడతాను. అక్కడ గ్రీన్ కుందన్ వచ్చింది కాబట్టి గ్రీనే పెట్టుకుందామా. పింక్ కుందన్ ఎక్కడ పోయింది? ఇక్కడ పెట్టాను. ఓకే, మొత్తం గ్రీనే పెడదామా లేకపోతే పింక్ పెడదామా? మొత్తం గ్రీనే పెట్టేద్దామా? గ్రీనే పెట్టేద్దాం, ఓకేనా. అటుపక్క మనకి గ్రీన్ వస్తుంది కాబట్టి, లోపల కుందన్స్ గ్రీన్ వస్తాయి కాబట్టి ఇవి కూడా గ్రీనే పెట్టుకుందాం మనం, ఓకేనా. గ్రీన్ కుందన్సే పెట్టుకుందాం. మనం కుందన్ ఇటుపక్కైనా పెట్టుకోవచ్చు, లేదా మనకు రౌండ్ పైకి రావాలనుకుంటే మన ఇష్టం. ఈ కొసలు వద్దు మనకి ఇవి అని అనుకుంటే మీరు ఇలా అతికించుకొని ఇవి దీని చుట్టూ జర్దోజీ వస్తుంది. ఇది ఎండింగ్ బార్డర్. జర్దోజీ వేస్తే అయిపోయి దీని చుట్టూ స్ప్రింగ్. జర్దోజీ అంటే స్ప్రింగ్ వేసేసుకుంటే ఇవి కొంచెం వెడల్పు ఉన్నాయి కదా, కొంచెం దూరం దూరం తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ దగ్గరకు అయితే జర్దోజీ మనకు వేయడానికి కష్టమవుతుంది. కొంచెం దూరం, కొంచెం దూరం దూరం. ఇది కుందన్స్ మీరు చేయితో అయినా పెట్టుకోండి, లేదా మనకు సూది ఉంటుంది కదా, సూదితో అయినా పెట్టుకోండి, ఓకేనా. లిడిల్తో, లేదా జ్యువెలరీ మేకప్ చేసే పెన్ ఉంటుంది, పెన్ అయినా పెట్టుకోండి, ఓకేనా. మీ ఇష్టం అది. ఎడ్జ్ ఇది, ఓకే. ఇవి కొద్దిగా మనకు ఆరిన తర్వాత వేద్దాం జర్దోజీ, ఓకేనా. దీని మిడిల్లో ఇది కూడా పెట్టేద్దాం, పడుతుందో లేదో చూద్దాం ఫస్ట్. ఓకే, లోపలికి వెళ్ళిపోవాలి కదా ఇది. లేదు, పట్టలేదు మనకి. ఇది బిగ్ సైజ్ ఉన్నట్టుంది, చిన్నవి తీసుకుందాము. చిన్నది గోల్డ్ కానీ వైట్ కానీ పెట్టేద్దాం. నా దగ్గర ఉండేది పెడతా. నీకు కలర్ కావాలనుకుంటే కలర్ తెచ్చుకొని పెట్టుకోండి, ఓకేనా. కుందన్ తీసుకుంటాను, లేదా స్టోన్ పెడతాను, లేకపోతే స్టోన్ పెడతాను. కుందన్ ఇప్పుడు ఎతికితే వీడియో లేట్ అయిపోతుంది ఎతికేసరికి. మీరైతే అక్కడ కుందన్ పెట్టుకోండి, నేనైతే స్టోన్ పెడుతున్నాను. చూద్దాం, స్టోన్ పెట్టి బాగుంటే పెడదాం, లేకపోతే లేదు, ఓకేనా. కుందనే బాగుంటుంది, ఓకే. స్టోన్ బాగాలేదు, తీసేద్దాం, లోపలికి వెళ్ళిపోతుంది. కుందన్ తెస్తాను కొంచెం అండి.
నేను వైట్ కుందన్ పెడతాను. నా దగ్గర గ్రీన్ కుందన్ చిన్న సైజు లేదు. జ్యువెలరీ మేకింగ్కి ఎక్కువ నేను వైటే తెప్పించుకున్నా. వైట్ ఎక్కువ వాడతాం కాబట్టి వైటే ఎక్కువ ఉంది. గ్రీన్ బిగ్ సైజ్ ఒకటే ఉంది. ఓకేనా, మనము ఈ వైట్ కుందన్స్ అనేది పెడదాం. అటు సైడ్ ఇటు సైడ్ పూస వస్తుంది కదా, ఆ పూసకి మనము రెడ్ పెట్టేద్దాం. దీని లోపల ఇలాగా కూర్చోబెట్టేయాలన్నమాట. చూడండి, ఇది ఏ ఆకారంలో ఉందో అదే స్టోన్ పెట్టాలన్నమాట. 3-4 స్టోన్స్. ఇంకొంచెం చిన్నదైనా పర్లేదు, మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకున్నా కూడా పర్లేదు, అంతే. ఓకేనా. జర్దోజీని అనగబెట్టి పెట్టకండి, ఓకేనా. జర్దోజీ మనకు అణిగిపోతే వర్క్ అనేది బాగుండదు. స్టోన్ కిందికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకొంచెం వెడల్పు కుట్టుకుంటే మనం బార్డరు వెడల్పు వస్తుందని కొంచెం ఈ కుందన్ పట్టే సైజు. ఓకే, పర్లేదు, మీరు పెద్దగా కుట్టుకోండి, కొంచెం వెడల్పుగా, కొంచెం వెడల్పు కుట్టుకోండి. ఇంకొంచెం పెద్దవి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం వెడల్పు కుట్టుకోండి, ఓకేనా. కుందన్ అనేది జర్దోజీ కిందికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇట్లా మీరు ఎక్కడ కూర్చోయింది చూడు, అట్లా కూర్చోవాలి. ఇది చిన్నగా ఉన్నట్టుంది, కొంచెం కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే, పర్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం నీట్గా సెట్ చేసుకుందాం. అలాగా పెట్టేస్తే కూర్చోవాలన్నమాట అట్లా లోపలికి, అంతే. ఇది ఏ మోడల్లో ఉందో అదే మోడల్లోనే అది కూర్చోబెడుతున్నాం, అంతే. ఓకేనా. చూడండి, ఇది ఇక్కడ ఆరిన తర్వాత గమ్ ఉంది కదా మనకు, కొంచెం ఆరితే నీట్గా కనిపిస్తుంది. ఇది లాస్ట్. ఓకేనా, కొంచెం వెడల్పు కుట్టుకోండి అమ్మా, ఓకేనా. ఇది కొంచెం నా దగ్గర పెద్ద సైజు ఉన్నాయి ఇవి, అందుకు కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాయి. కొంచెం పెద్దగా కుట్టుకుంటే మనము ఈ కుందనం అనేది నీట్గా కూర్చుంటుంది. కొంచెం వెడల్పు కుట్టుకోండి. బార్డర్ వెడల్పైనా పర్లేదు, మీరు కొంచెం వెడల్పు కుట్టుకోండి, ఓకేనా. మామూలుగా బ్లౌజులకు వేసేటప్పుడు కొంచెం వెడల్పుగానే కుట్టుకుంటాం అట్ట అనమాట. వచ్చేయండి, కొంచెం ఇవి కూర్చునేంత వరకు కొంచెం అట్లా. మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది పడినట్టుంది.
లేదు మనం పెట్టినాము, మనం అంటే వీడియో పక్కాగా తీసేసి పెట్టి మళ్ళీ చూపించాల్సింది. డైరెక్ట్గా పెడుతున్నా కదా, కొంచెం లేట్ అవుతుంది అంతే. చూడండి ఇలాగా కూర్చుంటాయి. బాగుందా? ఇలా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఇవి ఆరిపోయినాయి కదా, ఇప్పుడు దీని చుట్టూ జర్దోజీ దీన్ని వేద్దాం. ఇక్కడ నుంచి తీసుకొని దీని రౌండ్గా వైట్ వైట్ ఓన్లీ మోతి వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఎండ్ చేసేద్దాము. మనం రౌండ్ రౌండ్ వేసుకుందాం. సింగిల్ సింగిల్ వేయకుండా రౌండ్ రౌండ్ వేసుకుందాం. రివర్స్ రావాల్సింది, అంటే ఇటుపక్క నుంచి ఇట్లా రావాల్సింది అనమాట. మీకు రౌండ్ రౌండ్ చూపించేస్తా, తొందర అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా వేసుకోవచ్చు మనం. చూడండి తొందరగా అయిపోతుంది. ఇలాగా ఇట్లయితే మనకు తొందర అయిపోతుంది వర్క్ అనేది. బాగుందా వర్క్? ఇది బార్డర్ నచ్చింటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు అనేది మీకు ముందే వస్తాయి అన్నమాట. ఓకేనా? షేర్ చేయండి. మా వర్క్ నచ్చితే మీకు షేర్ చేయండి, పంపించండి తెలియని వాళ్ళకి. అంటే ముందుకు పంపించడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కదా. ఓకేనమ్మా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ముందుకు పంపించండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను కూడా, అంటే లైక్ చేసి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త కొత్త వీడియో, కొత్త కొత్త వర్కులు పెడతాను మీకు. ఓకేనా? కొత్త కొత్తవి చూపిస్తాను. ఎందుకంటే అంటే చాలామంది రావడం వల్ల అవును నా వీడియోస్ చూస్తున్నారు ఇంట్రెస్ట్గా అన్నట్టు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అనమాట మీరు నాకు. ఓకేనా?
ఎవరైనా కానీ ఏదైనా చేసేటప్పుడు ఒక 10 మంది మంచిగా మాట్లాడడం వల్ల ఏదైనా కానీ ఏ విద్య అయినా కూడా పర్టికులర్ లేడీస్ అని చెప్పట్లేదు నేను, ఎవరికైనా కానీ చిన్నప్పటి నుంచి మనకు వెరీ గుడ్. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు అప్పుడప్పుడే లేచి కూర్చోవడం, దూకడం అట్లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తేనే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం అబ్బా నన్ను మెచ్చుకుంటున్నారు ఇల్లు నేను ఇలా చేయడం వల్ల అని మళ్ళీ నడవడము, కూర్చోవడము ఇవన్నీ చేస్తారు కదా మన కోసం పిల్లలు. అలానే ఇది కూడా అంతే. ఈ చిన్నప్పటి నుంచి మనకు అట్లానే ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ముందుకు వెళ్తుంటాం అన్నమాట మనం. ఏదైనా అంతే. ఇప్పుడు ప్రతి మనిషికి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటేనే బ్యాక్ బోన్ మాదిరిగా అనమాట. అది ఎంకరేజ్మెంట్ ఉంటేనే వర్క్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎవరైతే ఎంకరేజ్మెంట్ లేకుండా నువ్వింతే అనుకుంటూ ఉంటే అక్కడే ఉంటారు. లేదు నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చెప్తున్నావు, బాగా నేర్చుకుంటున్నావు, ఇలాంటివి చెప్పడం వల్లనే ఏదైనా కూడా ముందుకు నడుస్తుంది. వాడు ఇంకోటి చేయాలి, ఎవరైనా కానీ ఇంకోటి చేయాలి మెచ్చుకుంటున్నందుకు నన్ను అని ఇంకోటి చేయడం మొదలు పెడతారు అన్నమాట. కొత్తవన్నీ కనుక్కోవడం అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ఓకేనా? ఇస్తే నేను కూడా కొత్త డిజైన్స్ మీకు చూపిస్తాను, ఓకేనా? ఈ వర్క్ అయితే ఎవరు వేసిండరు. ఈ వర్కులు అయితే చాలామంది వేసిండొచ్చు, కానీ ఈ వర్క్ అయితే నేను చూపించిన వర్క్ ఈ బార్డర్ అయితే ఎవరు వేయలేదు. చెప్పినా కదా, మీరు కనుక్కొని నాకు చెప్తే మీకు గిఫ్ట్లు కూడా పంపిస్తాను. నేను అడ్రస్ పెట్టండి. ఒక 3 మెంబర్స్కి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని, ఎంతమంది లైక్ చేసి, ఎంతమంది షేర్ చేసి, ఎంతమంది సెర్చ్ చేస్తారు ఈ డిజైన్ని. ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి ఇది డిజైన్. మీకినా ఒకవేళ ఆ డిజైన్ ఉంది అని తెలిస్తే నాకు వాట్సాప్లో నెంబర్ కూడా పెట్టాను మీకు. వాట్సాప్లో నాకు ఫోటో పంపించి దాంట్లో నేను ఒక 3 మెంబర్స్కి నేను గిఫ్ట్లు అనేది ఇస్తా, ఓకేనా? లేడీస్కి అయితే నా దగ్గర చాలా నేను మేకింగ్ చేస్తా కాబట్టి జ్యువెలరీ మేకింగ్ అది మీకు ఏదైనా కానీ గిఫ్ట్ ఇస్తాను. నేను కొంచెం మంచిగానే ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎడ్జ్లో మనము గోల్డ్ పూస కుట్టుకుందాం కుందనాలకి ఎడ్జ్లో. ఇప్పుడు మనము ఇక్కడ గోల్డ్ పూస కుడదాం. దీనికి కుడతాం, దానికి కాదు. దానికి రెడ్ పూస కుడతాం అన్నావు కదా. దీని లోపల నుంచి ఇలా తీసుకొని ఇక్కడ పైకి లాగేయండి. జర్దోజీ లోపల నుంచి రావాలి. బయట నుంచి వేసుకుంటే సపరేట్గా కనిపిస్తుంది మనకు పూస. దీంట్లో యాడ్ కావాలి అంటే దీని లోపల నుంచి, ఓకేనా? దీని లోపల నుంచి తీసుకోవాలన్నమాట. థ్రెడ్ తీసుకొని ఇలా వేసేయాలి. కనిపిస్తుందా? కనిపించలేదు కదా, మళ్ళీ వేస్తున్నాను చూడండి. ఈ గోల్డ్ పూస చూడండి, ఈ జర్దోజీ దీని లోపలికి థ్రెడ్ తీసుకొని ఈ పూస అనేది జాయిన్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఇక్కడిక్కడే తీసుకొని కుట్టామనుకోండి, కుందనం సపరేట్ కనిపిస్తుంది, ఇది పూస మనకి సపరేట్గా కనిపిస్తుంది అనమాట. అలా లేకుండా దీని లోపలికి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. దగ్గరికి తీసుకొని పైకి లాగేసేయండి, ఓకేనా? మీరు మిడిల్లో కుందన్స్ గ్రీన్ అయినా పెట్టుకోండి, మీ శారీస్ కలర్స్
ఇప్పుడు ఇవి ఇక్కడ పింక్ వచ్చింది, అక్కడ ఆపోజిట్ కుందని రావాలన్నమాట. గ్రీన్ వచ్చింది, గోల్డ్ రావాలి. గోల్డ్ పెద్దానికి గోల్డ్, ఇక్కడ కుందని ఏ కలర్ వచ్చినా కూడా ఇక్కడ గోల్డ్ గోల్డ్ పెట్టేసుకుంటే అది సెల్ఫ్ అయిపోతుంది అనమాట. ఇదంతా బార్డర్ మీ ఇష్టం అమ్మా, మీరు ఏ మెటీరియల్ అయినా పెట్టుకోవచ్చు అక్కడ. ఓకేనా, మీ శారీస్ కలర్స్ని బట్టి మీరు సెట్ చేసుకోండి కుందన్స్. ఎవరికైనా కానీ వెయ్యాలన్నా కూడా మనము శారీస్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి అని చూసి ఇక్కడ వేసుకోవాలన్నమాట కుందన్స్. 2 రకాల కుందన్స్ వాడినాం, నామం ఒకటి ఇదొకటి. ఇక్కడ రౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు, రౌండ్ కుందనం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నామం పెట్టాను, మీరు ఏ కుందన్ ఏ షేప్ కుందనైనా పెట్టుకోవచ్చు. ఇదే ఉండాలనేది ఏం లేదు. రౌండ్ పెట్టుకుంటే కొంచెం చిన్నగా, రౌండ్గా పెట్టుకుంటే చిన్నగా వస్తుంది. నేను నామం పెట్టేశాను. నచ్చిందా మీకు వర్క్? ఓకే, ఒక్కరైనా నేర్చుకుంటున్నారా, చూస్తున్నారా, నేర్చుకుంటున్నారా, ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా మెసేజ్. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రెడ్ పూస అనుకున్నాం కదా, రెడ్ పెడితే బాగుంటుంది నా ఒపీనియను. మీ ఒపీనియన్ అయితే ఏదైనా కలరు చూజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, రెడ్ అయినా బాగుంటుంది, గోల్డ్ అయినా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. చూడండి ఏ పూస. నేను ఎక్కువ రెడ్, ఎక్కువ పింక్, గ్రీన్ ఎక్కువ వాడుతుంటా నేను, అంటే మీకు చూపించడానికి. ఎందుకంటే ఇది కొంచెం సెంటిమెంటల్ కలర్స్ అనమాట. ఇవి రెడ్, గ్రీన్, గోల్డ్, ఎల్లో ఇట్లాంటివన్నీ కొంచెం సెంటిమెంట్గా మనము తీసుకుంటాం కాబట్టి నేను ఇవే ఎక్కువ యూజ్ చేస్తుంటాను అన్నమాట. మీరు ఇది ఓకేనా, రెడ్, గ్రీను, వైట్ అన్నీ కలిసిపోయినాయి చూడండి దీంట్లో. మీరు ఇక్కడ థ్రెడ్తో లవంగం స్టిచ్ కూడా చిన్న చిన్నగా ముడి కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం బిగ్గుగా కొంచెం పెద్దగా కుట్టుకొని వెడల్పుగా ఇవి జర్దోజీ అక్కడ ఏం చేస్తారంటే లవంగం కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు, మెటీరియల్ తక్కువ ఉండి మనకు థ్రెడ్ కావాలి అనుకున్న వాళ్ళు లవంగం కూడా వేసుకోవచ్చు ఈ పూస పెట్టే దగ్గర. లేదా ఇటుపక్క పూస ఉన్నించుకొని మిడిల్లో మీరు కుందన్ తీసేయాలనుకుంటే మిడిల్లో స్క్వేర్ది తీసేయండి. ఓకేనా, తీసేసుకొని అక్కడ ముడికుట్టు అనేది లావు థ్రెడ్స్ చాలా కొంచెం లావుగానే వేసుకోండి. మిడిల్లో పైకి కనిపిస్తుంది అనమాట. చిన్నగా వేసుకుంటే లోపల వెళ్ళిపోతుంది. ఎందుకంటే జర్దోజీ మనకు ఆ సైడ్, ఈ సైడ్, ఇటు సైడ్ 4 పక్కల వస్తుంది కాబట్టి అది మనం ఫ్రేమ్ నుంచి బయటికి తీసినప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి మీరేం చేస్తారు, కొంచెం వెడల్పుగానే వేసుకోవాలి. ఓకేనా, వెడల్పుగా వేసుకొని అక్కడ మీరు ఈ ఏవైనా కానీ మెటీరియల్ థ్రెడ్, ఓన్లీ థ్రెడ్తో వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇది మోతీస్ పెట్టుకొని స్టోన్లెస్ పెట్టుకోకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ కూడా మనం సెట్ చేసుకోవాలి అంతే. సెట్ చేసుకుంటే మనకు ఏ వర్క్ అయినా మనం సెట్ చేసేదాన్ని బట్టి, సెలెక్ట్ చేసుకునే మెటీరియల్స్ని బట్టి వస్తుంది వర్క్.
అక్కడ ఉండేది సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ దించాలి అనేది ఏమి ఉండదు. మనం చేంజ్ చేసుకోవచ్చు తెలుసా. మీకు వర్క్ ఇదే ఉండొచ్చు, కానీ మెటీరియల్ చేంజ్ చేసుకోవచ్చు. జర్దోజీ అదే ఉంటుంది. కుందన్స్ వద్దనుకున్న వాళ్ళకి నేను చెప్పేది. థ్రెడ్తో మనము వేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్స్ కూడా కలర్స్ వేస్తే సూపర్గా ఉంటుంది. మోతీస్ వర్క్ బార్డర్స్ జర్దోజీలో ఎక్కువ మోతీస్ బార్డర్స్ చాలా రకాలు ఉంటాయి. అంటే వర్కులు చెప్పేది మనం వేసుకోవచ్చు, కానీ చెప్తున్నా మోతీస్ జర్దోజీ ఈ రెండు కాంబినేషన్ కొంచెం హైలైట్గా ఉంటుంది. ఇప్పుడు బేస్ వచ్చిన కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు చూడు. ఇప్పుడు మనకి జ్యువెలరీ మేకింగ్లో మనకి బేస్ వచ్చిన కుందన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు చుట్టూ బేస్ అవి కూడా పెట్టుకోవచ్చు. జర్దోజీ అవసరం లేదనుకున్న వాళ్ళు అది పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకొని చుట్టూ సిల్క్ థ్రెడ్ కానీ గోల్డ్ థ్రెడ్తో గొలుసు వేస్తూ పూస జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పూసని థ్రెడ్కి వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా రౌండ్గా గొలుసు వచ్చింది అనుకోండి, ఇక్కడ పూస దించుకొని ఇట్లానే వెళ్తాం రౌండ్గా. ఇలాగే వస్తుంది రౌండ్గా స్టిచ్చింగ్ అనేది. మీ థ్రెడ్ అయినా కూడా ఇలా జర్దోజీ ఎలాగైతే రౌండ్ వేసినామో అలాగనే వేసుకోవచ్చు మీరు గొలుసు కూడా. సరేనా. అందుకే ఏ వీడియో చూసినా మనము లాస్ట్ వరకు చూడాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని టిప్స్ ఉంటాయి, కొన్ని ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి లాస్ట్ వరకు చూడండి వీడియోస్. లెంత్ ఎక్కువ ఉంది అని వదిలేసుకుంటే మీకు అర్థం కాదు వర్క్ ఎలా కుట్టుకోవాలి అనేది అర్థం కాదు. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి నేను చెప్పేది. తెలియని వాళ్ళకి అస్సలు ఏం తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మనము ఎలా వేసుకోవాలి ఏమి ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు ఎట్లా కుట్టినారు ఏమనేది తెలియాలి అంటే వీడియో మొత్తం చూడాలి కదా. ఏదైనా కానీ అంతే, ఏ పనైనా ఏదైనా కూడా మనము మొత్తం సమృద్ధిగా తెలుసుకొని మనము దాన్ని స్టార్ట్ చేసుకోవాలి కదా. అప్పుడైతేనే అది ముందుకు వెళ్తుంది. లేకపోతే మిడిల్లోనే మనకు అర్థం కాక వదిలేస్తాం. వదిలేయకుండా కంటిన్యూస్ కావాలా ఏదైనా కానీ. మన లైఫ్ అయినా అంతే, ఏదైనా అంతేమా. మనం సమృద్ధిగా అన్నీ తెలుసుకొని ముందుకు అడుగు వేయాలన్నమాట. ఇది నేర్చుకునేది కూడా అంతే. మీరు మంచిగా నేర్చుకొని స్టార్ట్ చేసుకుంటే, వీడియో చూసి స్టార్ట్ చేసుకుంటే ఎస్ ఇలా ఇలా కుడితే ఇలా వస్తుంది వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. అప్పుడు నీట్గా వర్క్ వస్తుంది. లేకపోతే వర్క్ ఎటంటే మనకు ఒకటొకటి చూసుకుంటా ఆ వీడియోని ముందుకి వెనక్కి అనుకుంటా అలా చూస్తే వర్క్ అనేది వేరే వస్తుంది అనమాట. ఫస్ట్ మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత కావాలంటే మనము అట్లా ముందుకు వెనక్కి అనుకుంటూ చూసుకుంటూ కుట్టుకోవచ్చు. ఓకేనా. సోది చెప్తున్నాను ఏమన్నా మీకు లేదు కదా. నా మాటలు ఏమన్నా బోరు కొడుతున్నాయా మీకు? చెప్తున్నాను అంతే ఎలా నేర్చుకోవాలి అనేది. తెలిసిన వాళ్ళకైతే పర్లేదమ్మా, తెలియని వాళ్ళకి చెప్పాలి కదా మనం. ఏదైనా చెప్తేనే వాళ్ళకైనా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. అయిపోయింది ఇది వర్క్. ఈ థ్రెడ్ అనేది కిందికి లాగేద్దాం. చూడండి ఇప్పుడు ఈ బార్డర్ చూడండి, నీట్గా ఉందా? ఓకే ఓకేమ్మా. లెంత్ ఎక్కువైపోయింది,
ఓకే. బాయ్. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఓకేనా? ఓకే. బాయ్.